హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే చూపిస్తాను. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గిపోయి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. నేను ఇక్కడ గుంటగలగరాకు వేర్లతో సహా పీకి తీసుకుంటున్నానండి. నేను ఒకే ఒక మొక్కను నర్సరీ నుంచి తెచ్చుకున్నా. దాని నుంచి వచ్చిన గింజలు కొన్ని సేవ్ చేసుకొని కొన్ని ఇలా అన్ని తొట్లల్లో వేసుకున్నా. ఆ చెట్లే ఇప్పుడు నేను తీసుకుంటున్నా. ఒక మొక్క కానీ గింజలు కానీ తెచ్చుకొని ఇలా ఒక చిన్న తొట్టులో వేసుకున్నా చాలండి. అవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. దీన్ని ఆయిల్లో వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ లాగా చేసి హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. హెయిర్కి చాలా మంచిది. ఫ్రెష్ రోజ్మెరీని కూడా తీసుకుంటున్నానండి. ఈ మొక్కను కూడా నేను నర్సరీ నుంచే తెచ్చుకున్నా. తర్వాత గుంటగలగరాకుని ఒకసారి కడిగి తీసుకోవాలండి. ఒకసారి కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగానైనా చేసి తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి కొబ్బరి నూనెని వేడి చేసుకోవాలండి. మిల్లు నుంచి తెచ్చిన కొబ్బరి నూనె అయినా పర్లేదు, లేదంటే ఇలా పారాషూట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. నూనె లైట్గా వేడైన తర్వాత కట్ చేసుకున్న గుంటగలగరాకు, రోజ్మెరీ లీవ్స్, కొన్ని మందారాకులు, కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, కట్ చేసుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచి నూనెని బాగా మసలనివ్వాలండి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి మంచిగా దిగుతాయండి. ఆయిల్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ బాగా మసిలిన తర్వాత మనం వేసుకున్నవన్నీ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి నల్లగా అవుతాయి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా క్లాత్తో కానీ లేదంటే స్ట్రైనర్తో కానీ బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవడమే అండి. ఈ ఆయిల్ నేను 7 months నుంచి యూజ్ చేస్తున్నా. నాకు కంప్లీట్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. మీలో కూడా ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే ఇలా ఆయిల్ చేసుకొని వాడండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. గుంటగలగరాకు వాడడం వల్ల హెయిర్ కూడా నల్లగా అవుతుందండి. వైట్ హెయిర్ త్వరగా రాదు.